ఓం సాయిరామ్. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే ప్రారంభిస్తున్నానండి. వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో టాపిక్ ఏంటి అంటే, మీ మనసులో ఉన్న వ్యక్తి ఇప్పుడైతే చాలా బాధలో ఉన్నారు. ఎందుకు ఏమిటి అనేది మనం తెలుసుకుందాము. అంటే ఫస్ట్ మీ మనసులో ఉన్న వ్యక్తి ఎలా ఉన్నారు, అంటే బాధలో ఉన్నారా లేక సంతోషంగా ఉన్నారా, ఏంటి తన పరిస్థితి, అవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాము. మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి ఇప్పుడైతే చాలా చాలా బాధలో అయితే ఉన్నారు. వాళ్ళకి అసలు ఏమీ అర్థం కాకుండా చాలా ఒక చీకటి ప్రదేశంలా అయిపోయిందనమాట వాళ్ళకి. ఎందుకు అంటే మీ నుండి దూరం అయిపోయారు కదా, సో అందువల్ల వాళ్ళు చాలా బాధలో ఉన్నారు. చెప్పుడు మాటలు వినడం వలన వాళ్ళు మీ నుండి దూరం అయ్యారు. లేదా కొంతమంది వాళ్ళకి వాళ్ళే మనసులో ఏవేవో ఊహించుకొని ఇదే జరిగి ఉంటుంది, ఇలానే ఉంటుంది, తన మాటలన్నీ కూడా ఇలానే మాట్లాడింటుంది, ఇందులో అర్థమైతే ఇదే, ఇలా వాళ్ళలో వాళ్ళే ఎన్నెన్నో ఊహించుకొని మీ నుండి అయితే దూరం అయి ఉంటారు. అందువలన వాళ్ళైతే ఇప్పుడు చాలా బాధలో అయితే ఉన్నారు. వాళ్ళు మీ నుండి దూరం అయిన తర్వాత ఆ బాధని అనుభవిస్తూ వాళ్ళు మీ గురించి ఆలోచించడం అయితే మొదలు పెట్టారండి. వాళ్ళు ఇప్పుడు ఏమనుకుంటున్నారు అంటే, నేను ఏవేవో ఆలోచించుకొని దూరంగా వచ్చేసానా, లేదా అంటే కొంతమంది చెప్పి ఉంటారు కదా మీ గురించి చెడుగా చెప్పి ఉండొచ్చు, సో అలా ఉంటుంది కదా. ఆ సిచ్యువేషన్ ఉన్న వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అంటే, నేను వీళ్ళు చెప్పిన మాటలని విని ఉండకుండా ఉండాల్సింది, లేదా వీళ్ళు చెప్పిన దాంట్లో నిజం ఎంత ఉంది, ఇలా ఏవేవో ఆలోచించుకొని మీ లైఫ్ నుండి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళైతే చాలా బాధలో ఉన్నారు. అలానే మీతో మాట్లాడాలి, మీ దగ్గరికి రావాలి, లేదా మీ నుండి కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుందా, అసలు ఏంటి ఈ పరిస్థితి అని వెయిట్ చేస్తున్నారనమాట. అలానే వాళ్ళైతే ఇంత వెయిట్ చేస్తూ ఇంత బాధలో ఉన్నా సరే బయటకి ఏమీ కనిపించకుండా ముసుగు వేసుకొని మరి దర్జాగా ధైర్యంగా ఉన్నారు. అంటే నాకేం ఫరక్ పడదులే అన్న ధీమాలో అయితే వాళ్ళు ఉన్నారు. కానీ బయటకి కనిపించేదంతా నిజం కాదండి. వాళ్ళైతే మీకోసం వెయిట్ చేస్తున్నారు. అలానే చాలా చాలా బాధగా అయితే ఉన్నారు. అలానే వీళ్ళు ఇంకొకటి కూడా ఏమనుకుంటున్నారు అంటే, మీతో న్యూ బిగినింగ్ చెయ్యాలి, మీతో రీయూనియన్ చెయ్యాలి, మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి, ఎవరు ఏం చెప్పినా ఇక వినకూడదు, ఎలాంటి రిస్క్ అయినా సరే నేను ఆలోచించి ఎంత రిస్క్ అయినా సరే నా పర్సన్ లైఫ్లోకి వెళ్ళాలి అని అయితే అనుకుంటున్నారండి. మొత్తానికైతే మీ వ్యక్తి యొక్క పరిస్థితి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా బాధగా అయితే ఉన్నారు. మీరు ఇచ్చిన ప్రేమని అన్నింటినీ కూడా వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. అలానే వాళ్ళు ఎక్కడ తప్పు చేశారు, ఏంటి, అసలు తప్పు చేశానా లేదా తొందరపడ్డానా, ఇలా ఎన్నెన్నో ఆలోచనలతో అయితే బాధపడుతూ ఉన్నారు. ఎంత రిస్క్ అయినా సరే మీ లైఫ్లోకి అయితే మళ్ళీ వస్తారు, రావాలని కూడా అనుకుంటున్నారండి. మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లాగా అయితే వాళ్ళు ఫీల్ అవుతున్నారనమాట. అంటే మీరు ఇచ్చిన ప్రేమ ఇవన్నీ కూడా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు సంపాదన పరంగా కానీ, లేదా ఫ్యామిలీ పరంగా కానీ, లేదా వాళ్ళ చుట్టూ ఫ్రెండ్స్ కానీ ఎవరు ఎంతమంది ఉన్నా ఏం మాట్లాడుతున్నా అవన్నీ కూడా వాళ్ళు పట్టించుకోకుండా ప్రస్తుతానికైతే మీ మీదనే ఫోకస్డ్గా అయితే ఉన్నారండి. వాళ్ళు మీరు ఇచ్చిన ప్రేమని చాలా గుర్తు చేసుకుంటున్నారు. అలానే మిమ్మల్ని ఒక క్వీన్ లాగా చూస్తున్నారండి. ఒకవేళ వీడియో చూస్తున్న వాళ్ళు అబ్బాయిలు అయితే కింగ్ లాగా అయితే మీ పర్సన్ మిమ్మల్ని అనుకుంటున్నారు. కానీ వాళ్ళకు తెలుసండి, మీరు వాళ్ళ లైఫ్లో ఒక స్టార్ అనేసి, మీతో ఉంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటాము అని కూడా వాళ్ళకి తెలుసు. అలానే వాళ్ళ లైఫ్లో ఏదైనా సరే విష్ ఫుల్ఫిల్మెంట్ అవ్వాలి అంటే అది మీరు ఉంటేనే, మీరు లేకపోతే వాళ్ళకి లైఫ్లో హ్యాపీనెస్ ఉండదు, ప్రేమ ఉండదు, ఇవన్నీ వాళ్ళకి తెలుసండి. వాళ్ళు మిమ్మల్ని చాలా చాలా గొప్పగా అయితే ఊహించుకుంటున్నారు. కానీ మొత్తానికైతే మీ ప్రేమని, మీ వాల్యూని వాళ్ళైతే ఇప్పుడు గుర్తించారండి. కానీ ముందు మీ లైఫ్ నుండి మిమ్మల్ని చీట్ చేసి వెళ్ళి
వెళ్ళిపోయానే అనే బాధలో అయితే వాళ్ళు ఉన్నారు. ఎందుకు అంటే నేను తప్పు చేశాను ఇతరుల మాటలు వినడం వల్ల కానీ, లేదా నాలో నేనే ఏవేవో ఓవర్‌గా థింక్ చేసుకొని ఉండడం వల్ల కానీ నేను నా పర్సన్‌ని మోసం చేసి వచ్చేసాను. ఇప్పుడు నేను ఏ ఫేస్ పెట్టుకొని నా పర్సనల్ లైఫ్‌లోకి వెళ్ళాలి అనే ఆలోచనలో అయితే ఉన్నారు. కానీ వాళ్ళైతే మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అయితే చేయాలి అనుకుంటున్నారండి. వాళ్ళు మీతో ఖచ్చితంగా న్యూ బిగినింగ్ అయితే చేస్తారు. అది ఎలాంటిది అంటే మీ మీద ప్రేమతో కూడిన న్యూ బిగినింగ్ అన్నమాట. అంటే ఏదోలే ఫీలింగ్స్ ఉన్నాయి, జస్ట్ వెళ్దాము, కలుద్దాము, వచ్చేద్దాము ఇలాంటిదేమీ లేదండి. చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఒక లవబుల్ న్యూ బిగినింగ్ అంటే వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. వాళ్ళ ప్రేమని మీకు చెప్పాలి. ఒక ప్రేమతో కూడిన న్యూ బిగినింగ్ అయితే వాళ్ళు చేయాలి అనుకుంటున్నారు. అలానే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఏదో ఒక డెసిషన్ తీసేసుకొని మీ లైఫ్‌లోకి వెంటనే వచ్చేసేయాలి. ఇంకా ఈ దూరాన్ని నేనైతే భరించలేను అనే ఆలోచనలో కూడా ఉన్నారండి. వాళ్ళు ఇంకా కూడా మీ గురించి చాలా చాలా పాజిటివ్‌గా అయితే ఇప్పుడు ఆలోచిస్తున్నారు. వాళ్ళు మీ గురించి ఇంత పాజిటివ్‌గా ఆలోచిస్తున్నారు కాబట్టే ముందు మీ గురించి నెగెటివ్‌గా ఆలోచించడం వల్ల ఇప్పుడు ఈ పరిస్థితిలో వాళ్ళు అంతలా బాధపడుతూ మీ యొక్క వాల్యూని, మీ యొక్క ప్రేమని వాళ్ళు గుర్తించారండి. అంతే కదా ఫ్రెండ్స్, ఎవరైనా సరే వాళ్ళ జీవితంలో నిజాయితీగా నిజమైన ప్రేమని దూరం చేసుకుంటే అది ఎప్పుడో ఒక్కసారి ఆలోచించి రియలైజ్ అవ్వక తప్పదనమాట. నిజంగా ఇప్పుడున్న జనరేషన్‌లో ఏంటి అంటే నిజమైన ప్రేమని ఎవరు గుర్తించడం లేదండి. ఏదో జస్ట్ టైం పాస్‌కి ప్రేమిస్తూ ఉంటారు కదా, వాళ్ళనే ఎక్కువ నమ్మి మోసపోతూ ఉంటారనమాట. నిజమైన ప్రేమకి నిజాయితీగా ప్రేమిస్తే వాళ్ళు ఎప్పుడు కూడా ఇబ్బందులతో, బాధలతోనే ఉంటారు. కానీ ఆ సాయినాథుడైతే అంతా మంచే చేస్తాడండి. తప్పకుండా సాయినాథుని దయ వల్ల మీ అందరికీ కూడా మంచే జరుగుతుంది. ఎవరైతే మీ పర్సన్ గురించి మీకు ఏమీ తెలియకుండా ఒక డైలామాలో అసలు నా పర్సన్ పరిస్థితి ఎలా ఉంది, తను నా గురించి ఆలోచిస్తున్నాడా లేదా, తన మనసులో నా మీద ప్రేమ ఉందా లేదా, ఏంటి నేను లేకపోయినా తను సంతోషంగా ఉన్నాడా, ఇలా ఆలోచిస్తున్న ప్రతి ఒక్క వ్యూవర్స్‌కి అయితే ఈ వీడియో ద్వారా కొన్ని సమాధానాలైతే దొరికాయి అనుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటి అంటే ఇది జనరల్ రీడింగ్ కదండీ. అంటే అందరిని ఉద్దేశించి నేను బాబాని తలుచుకొని చెప్తున్న రీడింగ్ అనమాట. కాబట్టి ఇది పర్సనల్ కాదు కాబట్టి రిజనేట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి. మీ లైఫ్ సిచ్యువేషన్ మీకు తెలుస్తుంది కదా, దాన్ని బట్టి ఈ వీడియో అనేది మీకు కనెక్ట్ అవుతుంది. కానీ ఇప్పుడు ఎవరికైతే కనెక్ట్ అవుతుందో ఆ పర్సన్ అయితే హ్యాపీగా లేరండి. వాళ్ళైతే వెయిటింగ్ ఎనర్జీలోనే ఉన్నారు. ఎంత రిస్క్ అయినా సరే మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. అలానే మీరు ఇచ్చిన ప్రేమని, ప్రియారిటీని, ఇంపార్టెంట్ని అన్నింటిని కూడా వాళ్ళు గుర్తించి కేవలం ఇప్పుడు మిమ్మల్ని మాత్రమే వాళ్ళు ఊహించుకుంటూ అంటే మీరు ఇచ్చిన ప్రేమని తలుచుకుంటూ ఉన్నారు. వాళ్ళకి నిజంగా తెలుసండి మీరు ఇచ్చిన ప్రేమ చాలా నిజాయితీ గల ప్రేమ. మీరు ఇచ్చినంత ప్రేమ ప్రపంచంలో ఎక్కడ వాళ్ళకి దొరకదు అని వాళ్ళకి తెలుసండి. అలానే మిమ్మల్ని ఒక స్టార్ లాగా కూడా వాళ్ళు ఇప్పుడైతే చూస్తున్నారు. ఎవరు ఏం చెప్పినా, ఎంతమంది తన చుట్టుపక్కల ఉన్నా సరే తన ఫోకస్ అంతా కూడా మీ మీదనే ఉంది. కానీ ఇప్పుడైతే వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకున్నారండి మీ నుండి దూరం అయిన తర్వాత మిమ్మల్ని చీట్ చేశాను, మీ విషయంలో చాలా తప్పు చేశాను, ఎందుకు ఇలా చేశాను అని అయితే ఆలోచిస్తున్నారు. చాలా చాలా ప్రేమనైతే ఇప్పుడు వాళ్ళు మీ విషయంలో ఫీల్ అవుతున్నారు. ఖచ్చితంగా వాళ్ళు న్యూ బిగినింగ్ అయితే చేస్తారండి. మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు. కొంతమందికి అయితే ఆల్రెడీ వచ్చి ఉండొచ్చు, లేదా కొంతమందికి వస్తారు, లేదా కొంతమందికి టైం పడుతుంది. వాళ్ళ ఎనర్జీస్ని బట్టి అయితే ఖచ్చితంగా అయితే మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి వస్తారు. ఇప్పుడైతే ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా చాలా బాధగా అయితే ఉన్నారండి. ఈ వీడియో ద్వారా మీకు ఎంతో కొంత సమాధానాలైతే దొరికాయనే అనుకుంటున్నానండి. అలానే మీరు మాత్రము మీ లైఫ్లో కోల్పోయిన వాటి గురించి ఆలోచించొద్దు. ఏది జరిగినా మన మంచికే. ఆ సాయినాథుడు మనకి మంచే చేస్తాడు, మనల్ని వదిలిపెట్టరు, మనకి ఆ బాబా ఎప్పుడు తోడు ఉంటారు అని నమ్మి మీ లైఫ్లో మీరైతే ముందుకు వెళ్ళండి. పాస్ట్లో జరిగిపోయిన వాటి గురించి ఆలోచిస్తూ లైఫ్ని అయితే ఇంతటితో మనం స్టాప్ చేయలేం కదా. ఆ పెయిన్, ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసండి. భరించే వాళ్ళకే తెలుస్తుంది. చెప్పేవాళ్ళు ఎన్నైనా చెబుతారు, కానీ బాబానైతే నమ్మండి. నేను ఎందుకు ఇంతలా చెబుతున్నాను అంటే ఆయన నమ్మకముతో ఆయన మీద మనము మన కష్టాన్ని వదిలిపెడితే ఖచ్చితంగా దానికి ఫలితం అనేది ఆయన ఇస్తారండి. మన ప్రయత్నము
కరమైనది అయితే, మనం ప్రయత్నిస్తున్నది న్యాయబద్ధకరమైనది అయితే ఖచ్చితంగా మనకు ఆయన న్యాయం చేస్తారు అనేది నేను నమ్ముతాను. అలానే మీ ప్రేమ నిజంగా నిజాయితీ గల ప్రేమ అయితే ఖచ్చితంగా మీ పర్సన్ మీ లైఫ్‌లోకి వస్తారు. ముందులా మీరైతే మళ్ళీ సంతోషంగా ఉంటారు. ఏంటి ప్రతి వీడియోలో ఇలా చెప్తానని అనుకోవద్దండి. ఎందుకంటే ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో చాలామంది రిలేషన్‌షిప్ పరంగా చాలా పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్‌లో అయితే ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నా తరపున ఈ మాటల తరపున కొంచెం ధైర్యం అనేది, ఓదార్పు అనేది ఉంటుందని నా ఈ చిన్ని ప్రయత్నం అనమాట. ఖచ్చితంగా ఆ సాయినాథుడు ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా మీ లైఫ్‌లో పాజిటివిటీని తీసుకొనొచ్చి మీరు కావాలి అనుకున్న ప్రేమని మీ లైఫ్‌లో తిరిగి ఇవ్వాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. జై సాయిరాం. లోకా సమస్తా సుఖినో భవంతు.